ఎన్ని ఎంబీబీఎస్ సీట్లు ఓపెన్ చేశాము, ఎన్ని పీజీ సీట్లు ఓపెన్ చేశాము, ఎన్ని యూనివర్సిటీస్ ఓపెన్ చేశాము, ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఓపెన్ చేశాము. తప్పకుండా చర్చ జరగాల, చేయండి దమ్ముంటే. అది లేదు, ఆ చర్చ చేసే ధైర్యం లేదు. తొండాట, విధ్వంసకరమైనటువంటి వ్యవహారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. అందుకే ఈరోజు వాళ్ళని అడగాలి, ఎవరికి రావద్దు క్రెడిట్. అది విద్యార్థులకు రావద్దు, ఆ సోనం గారికి రావద్దు, ఒక రాహుల్ గాంధీకే రావాలి. రాహుల్ గాంధీ దేశాన్ని ప్రధానిగా ఉండేటువంటి అవకాశం ఉంది, ఇంకెవరు ఉండకూడదు. అదే అడుగుతుంది నేను. అదే పార్లమెంట్ వస్తుంది కదా. ఇప్పుడు తెలంగాణలో కూడా కేసీఆర్ ఉన్నప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్లు, ఇంటర్మీడియట్ పేపర్లు, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు, కేటీఆర్ మొన్న మాట్లాడతాడు ధర్నా చౌక్ వచ్చి, ఆయన మాట్లాడుతున్నాడు పేపర్ లీక్ విషయంలో. ఏ ధర్నా చౌక్ అయితే ధర్నాలు చేయకుండా బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ నిషేధం విధించాడు అక్కడ. ఆయన ఈరోజు ప్రజాస్వామ్యం గురించి, ఉద్యమాల గురించి మాట్లాడతాడు. ఈరోజు రేవంత్ రెడ్డి, నువ్వు విద్యాశాఖ మంత్రివి, నువ్వు ముందు రాజీనామా చేస్తావని అడుగుతా ఉన్నాను. నువ్వు రాజీనామా చేయి, వేరే వాళ్ళను రాజీనామా చేయాలని డిమాండ్ చేసే ముందు మీ హయాంలో 10th క్లాస్ పేపరు లీక్ అయింది, కొంతమందిని అరెస్ట్ చేశారు. మరి నువ్వు రాజీనామా చేయకుండా ఎదుటి వాళ్ళ మీద రాళ్ళు వేయడము ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నారు. ప్రియాంక గాంధీ స్వయంగా చెప్పింది, ఇది దేశమంతా జరుగుతుంది, ఈ పేపరు లీక్ అయ్యేది మామూలే, మా రాజస్థాన్లో కూడా మా అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంలో అయింది, దాన్ని పెద్ద సీరియస్ తీసుకోవద్దు, ఇది మామూలు విషయమని అప్పుడు మాట్లాడింది. ఈరోజు వచ్చేసరికి పార్లమెంటులో పెద్ద పెద్ద నీతులు మాట్లాడుతుంది ఆమె కూడా, పార్లమెంట్లో, పార్లమెంట్ బయటలో. ఆయనకు సంబంధించిన వాళ్ళ పార్టీలో మాట్లాడుకోమని ముందు, ఆయన వాళ్ళ పార్టీలో మాట్లాడుకోమనండి ముందు. ఏదైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో మన దేశ హితం కోసం, దేశ భవిష్యత్తు కోసం, దేశ అభివృద్ధి కోసం ఏదొచ్చినా తప్పలేదు. ఈరోజు మన దేశం అన్ని రంగాల్లో ముందుకు రావాలి, మౌలిక వసతులు మెరుగుపడాలి, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి, దేశంలో పెట్టుబడులు రావాలి. దీనికోసము ఏ వ్యవస్థ వచ్చినా కూడా తప్పేం లేదు. కానీ దేశానికి నష్టాన్ని కలిగించే విధంగా ఏదొచ్చినా కూడా ప్రమాదకరం. కాబట్టి ఆ రకంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేపాల్, బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు వస్తాయని ప్రధానమంత్రి సలహా అనేది జరిగింది కదా, అటువంటి పరిస్థితులు వస్తాయని ప్రధానమంత్రి ఏకంగా దిగొచ్చారు అనేది. ఏది అయినా దేశ హితం కోసం పనిచేస్తాం తప్ప మేము దేనికోసం పనిచేయాలి. వీఆర్ ది నేషన్ ఫస్ట్ పార్టీ. అవర్ గవర్నమెంట్ ఈజ్ నేషన్ ఫస్ట్ గవర్నమెంట్. దేశం కోసం పనిచేస్తాం మేము. ఇవన్నీ పనికిరాని మాటలు మాట్లాడతారు కొంతమంది. ఇదే కాదు, అది ఆర్టికల్ 370 అయినా నేషన్ ఫస్ట్, ఆపరేషన్ సింధూర్ అయినా నేషన్ ఫస్ట్, ఎయిర్ స్ట్రైక్ చేసినా నేషన్ ఫస్ట్, సర్జికల్ స్ట్రైక్ అయినా నేషన్ ఫస్ట్. ఏదైనప్పటికీ కూడా నేషన్ ఫస్ట్. ఈరోజు మేము డిజిటల్ ట్రాన్సాక్షన్ వీఆర్ నెంబర్ 1 ఇన్ ది వరల్డ్. పేద దేశం అయినప్పుడు కూడా ఈరోజు నా దగ్గర ఉండేటువంటి చిన్న చిన్న పాన్ డబ్బా దుకాణం మీద, కూరగాయల దుకాణం మీద చదువురానటువంటి మా అక్క, మా తల్లి దగ్గర కూడా ఈరోజు డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తుంది. అది ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ సంబంధించినంత వరకు